వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. సో ఇంకా ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా నైటే మేము డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని ఇంకా పిల్లలకైతే ఫ్రూట్ బ్రేక్కి ఫ్రూట్ అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా రోటీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసాము. ఇంకా తనకైతే 9 o'clockకి డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే రసం ఒక పక్క అరటికాయ బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఏ ఫ్రై చేసినా సాల్ట్ అలాగే పసుపు వేసి మూత పెట్టేస్తా. ఈ లోపల రసం కూడా అయిపోతుంది. సో దానికోసం అని చెప్పి కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర కొన్ని మిరియాలని యాడ్ చేసేసుకొని మంచిగా దంచి కొంచెం మరుగుతున్న రసంలో కొంచెం యాడ్ చేస్తాను. అలాగే కొంచెం తాలింపులో యాడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల సూపర్ టేస్టీ రసం అయితే రెడీ అయిపోతుంది. తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా మూత తీసేసి దాని మీద కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా గరం మసాలా కారం ఇంకా కొబ్బరి పొడి యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాము అంటే సూపర్ టేస్టీ అయిన అరటికాయ బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని కూడా ఒక పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా అరటికాయ బంగాళదుంప ఫ్రై అయిపోయింది అలాగే రసం కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు గ్రీన్ పీస్ పప్పు అనమాట. సో ఇంకా అన్నీ తెలిసిందే కదా, ఆల్రెడీ చాలా వీడియోస్లో పెడుతూ ఉంటాను పప్పు ఎలా చేస్తానో. సో ఇంకా అలాగా పప్పు ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఇంకా తనైతే స్నానం చేసేసి మార్నింగ్ యోగా అంతా చేసేస్తాం కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు మేము నైటే పాలల్లో చియా సీడ్స్ అలాగే ఓట్స్ కలిపేసి పెట్టేసి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ రోజు నుంచి ఇదే బ్రేక్ఫాస్ట్ తినాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. మంచిగా వెయిట్ లాస్కి అయితే చాలా పనిచేస్తుందంట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము కూడా తిందామని ఇంకా ఫిక్స్ అయిపోయి ఈరోజు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి తనకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా. సో 9 కల్లా వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా ఇదంతా త్వరగా అయిపోతూ ఉంటుంది. ఎంత పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే పని అంతా ఫాస్ట్గా అయిపోతుంది. నేను వంట చేసినవన్నీ కూడా లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేస్తే తనైతే స్కూల్కి వెళ్ళిన పిల్లల్లా అలా అన్నీ పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ అయితే వస్తాడు అనమాట. సో ఇంకా ఈ లోపల నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా హాయిగా పడుకొని 12 గంటలు లేచి మా వర్షితను తీసుకురావడానికి వెళ్తాను. సో తర్వాత ఇంకా మా రిషిని కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి తినిపించేసి ఇంకా హాయిగా పడుకుని పోతుంది. మా వర్షిత డైలీ కూడా కాసేపు అయినా పడుకోవడం అలవాటు. ఇంకా వర్షిత పడుకుంది కదా, అలా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏదో ఒకటి చేయాలి. అందుకోసం అని చెప్పి ఒకే ఒక అరటికాయ ఉండిపోయింది. ఎందుకంటే మార్నింగ్ నేను 3 అరటికాయలు కర్రీ చేసేసాను. ఇప్పుడైతే ఒక అరటికాయ బజ్జీల కోసం ఉంచా. సో ఆ ఒక్క అరటికాయని ఈ విధంగా కట్ చేసేసి బంగాళదుంపలు చిప్స్ చేద్దామని కొంచెం అయితే ఉంచాను అనమాట. సో ఇందులో కొంచెం పిండి వేసుకొని అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు చిటికెడు బేకింగ్ సోడా అలాగే వాము యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా కలుపుకోవాలి. సో ఈ విధంగా వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లలు ఒకవేళ రైస్ తింటే ఆఫ్టర్నూన్ రసం కూడా ఉంది కదా, సో అందుకోసం అని చెప్పి రైస్ కూడా పక్కన పెట్టేసా. ఇంకా హ్యాపీగా వాళ్ళు పడుకొని లేవకముందే ఇప్పుడైతే నేను బజ్జీ అయితే చేసేస్తాను. వాళ్ళు 6:30, 7కి అలాగా లేస్తారు. సో ఈ విధంగా బజ్జీలన్నీ కూడా వేసేసుకుంటే సూపర్ టేస్టీగా అస్సలు ఆయిల్ అనేది లేకుండా చాలా ప్లఫీగా సూపర్గా ఉంటాయి. నేనైతే ఎప్పుడు చేసినా ఏ మిరపకాయ బజ్జీ చేసినా ఏ బజ్జీ చేసినా ఇలాగే చేసుకుంటా. సో ఫైనల్గా ఇవన్నీ కూడా చేసేసి ఇంకా మా పిల్లల్ని అయితే లేపడానికి వెళ్ళా. సో ఇంకా మా రిష్తాకి ఏమైందో ఈరోజు అనుకోకుండా వచ్చి హాయిగా పడుకుని పోయింది. అందులో స్కూల్ నుంచి రాగానే దానికి స్నానం చేయించా. ఆ మక్తేమో మరి సో అలా పడుకుని పోయింది. ఇంకా పడుకొని బయట అయితే చూసారా ఇప్పుడు 7 అవుతుంది కానీ క్లైమేట్ ఎలా ఉంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేస్తాను త్వరగా 7:30, 7 కల్లా అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పి నేనైతే అరటికాయ బజ్జీలు రెడీగా చేసేసాను తను వచ్చినప్పటికీ. ఇంకా మా పిల్లలు చూసిందే కదా, ఇంకా లెగిసిన తర్వాత అసలే ఆగలేరు. సో ఇంకా అవి కట్ చేసేసి ఆల్రెడీ ఆయిల్లోనే చిప్స్ కూడా ఫ్రై చేసేసాను. ఇంకా ఆనియన్స్ అలాగే అన్నీ కట్ చేసేసి ఈ విధంగా పెట్టేస్తే ఇంకా ఈ లోపల వాళ్ళు తింటూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసాడు. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్